కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు వేలిముద్రని రీడ్ చేసే ఫీచర్ ఉందో లేదో తెలుసుకుని మరీ కొంటున్నాం. క్యాష్లెస్ వైపు పయనమంటూ వేలిముద్రల సాయంతోనే ఆధార్ పేమెంట్స్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వేలిముద్రల ద్వారా భద్రతకు ఢోకా లేదని భావిస్తున్నాం. మరి అందరూ అనుకుంటున్నట్లు వేలిముద్రల దుర్వినియోగం చేసే అవకాశం లేదా అంటే ఉందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షణాల్లో వేలిముద్రలను సృష్టించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. భావితరాల భద్రమైన భవిష్యత్తునే ప్రశ్నించేలా జపాన్ దేశ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అన్ని ఫీచర్లలోనూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా క్వాలిటీ లెన్స్ ఉన్న కెమెరాలతో తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సాంకేతికంగా ఇంత ముందుకు వెళుతున్న నేపథ్యంలో వేళ్లను 3 మీటర్ల దూరంలో ఉంచి ఫోటో తీసినా సరే వాటిని చూసి వేలిముద్రలు తయారు చేయొచ్చని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇటువంటి ప్రకటనలతో SII ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనే లేవనెత్తిందనే చెప్పాలి. ఇప్పుడు ఆధార్ నంబరున్నా వేలిముద్రలున్నా సులభంగా నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపడుతున్న బయోమెట్రిక్ పేమెంట్స్ త్వరలో దేశవ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ ప్రైవేట్ బిల్లుల చెల్లింపు ఈ విధానం ద్వారానే చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ తరుణంలో సొమ్ములతో ముడిపడి ఉన్న వేలిముద్రలు తయారు చేయడం సులభమన్నప్పుడు భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారనుంది. కార్పొరేట్ ఆఫీసులు మొదలుకొని చిన్నపాటి సంస్థల వరకు బయోమెట్రిక్ విధానంలోనే ఉద్యోగుల రాకపోకలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ల్యాప్టాప్స్, మొబైల్స్ వంటి వాటిలో వేలిముద్రలతోనే నియంత్రణ సాధ్యమయ్యేలా కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. ఈ తరుణంలో హ్యాకర్ల చేతికి వేలిముద్రల వివరాలు వెడితే పరిస్థితి ఏంటి? కొత్త రకమైన సైబర్ నేరాలకు నెలవుగా మారే అవకాశం ఉంది. ఎటువంటి వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమంలో షేర్ చేయాలన్నా సరే కొంచెం సునిశ్చితంగా ఆలోచించాలి, కానీ చేసేందుకు వీలుండదు. ముఖ్యంగా స్నేహితులతో ఉన్న సమయంలో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఉంటారు. పొరపాటున మీ వేళ్లు కనబడ్డాయో అంతే సంగతులు. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.